మోడీ పాలనలో ఇజ్రాయెల్తో దోస్తీ బాగా బలపడింది. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం సాంప్రదాయకంగా పాలస్తీనా లక్ష్యాన్ని సమర్థిస్తున్నప్పటికీ 1990లలో ప్రారంభమైన న్యూఢిల్లీ టెల్ అవీవ్ మధ్య సాన్నిధ్యం 2014 నుండి బాగా పెరిగింది. ఆశ్చర్యకరంగా మోడీ ప్రభుత్వం నేడు ఇజ్రాయెల్కు మద్దతిస్తోంది. ప్రధానమంత్రి పర్యటన ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుంది. మోడీ పాలనలో 2017లో ప్రధానమంత్రి టెల్ అవీవ్ పర్యటనతో ఇండో ఇజ్రాయెల్ సాన్నిధ్యం బాగా వేగవంతమైంది. మొదట్లో భారతదేశం చాలా కాలం పాటు పాలస్తీనియన్లకు మద్దతుగా పెద్దన్నలా వ్యవహరించింది. ఇజ్రాయెల్ ఏర్పాటును వ్యతిరేకించింది. యూదు మైనార్టీ రక్షణలు పొందే లౌకిక రాజ్యాన్ని సృష్టించాలని నెహ్రూ వాదించారు. అయితే న్యూఢిల్లీలో 1950లో ఇజ్రాయెల్ను గుర్తించింది. అయినా 1951 నుండి పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీకి 1970 నుండి పాలస్తీనా విముక్తి సంస్థకు ఆర్థిక సాయం అందించింది. 1988లో పాలస్తీనా స్వాతంత్ర దేశంగా ప్రకటించిన తర్వాత దానిని గుర్తించిన తొలి అరబ్బేతర దేశం భారత్ కావడం గమనార్హం. కానీ భారతదేశం ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 1992లో రాయబార కార్యాలయాలు తెరవడానికి వీలు కల్పించాయి. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో న్యూఢిల్లీ టెల్ అవీవ్ నుండి ఆయుధాలను సేకరించింది. కానీ న్యూఢిల్లీ ఇజ్రాయెల్ నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఇజ్రాయెల్ను సందర్శించిన నరేంద్ర మోడీ ఈ అంశంపై యథాతథ స్థితిని మార్చారు. అటల్ బిహారీ వాజ్పేయి 2003లో న్యూఢిల్లీలో ఏరియల్ షరోన్ను స్వాగతించినప్పటికీ అప్పటి నుండి ఇద్దరు ప్రధానులు కలుసుకోలేదు. బీజేపీ రెండవ ప్రధానమంత్రి మోడీ సెప్టెంబర్ 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మొదటి అవకాశంలోనే ఈ పద్ధతిని తిరిగి ప్రారంభించారు. ఆయన ఇజ్రాయెల్ ప్రతిరూపం నెతన్యాహును స్వాగతించారు. కొన్ని వారాల తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో సహకార మార్గాలను అన్వేషించడానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ టెల్ అవీవ్ను సందర్శించారు. ఆ తర్వాతి సంవత్సరం చరిత్రలో తొలిసారిగా భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్లో ఇజ్రాయెల్ను ఖండిస్తూ ఒక తీర్మానంపై ఓటు వేయడానికి బదులుగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 45 దేశాలు ఆమోదించిన ఈ తీర్మానంలో గాజాపై దాడులను యుద్ధ నేరాలుగా ఖండించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాలస్తీనా అథారిటీ రాయబారి మాట్లాడుతూ భారతదేశ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. కానీ న్యూఢిల్లీ అతనికి భరోసా ఇవ్వడానికి కృషి చేసింది. నిజానికి 2017లో ఇజ్రాయెల్ పర్యటన తర్వాత మోడీ పాలన అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ను న్యూఢిల్లీకి ఆహ్వానించారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన 2 దేశాల పరిష్కారానికి తన మద్దతును పునరుద్ఘాటించారు. సార్వభౌమ స్వాతంత్ర పాలస్తీనా ఇజ్రాయెల్తో శాంతియుతంగా సహజీవనం చేయాలని పిలుపునిచ్చారు. 2018లో నెతన్యాహు న్యూఢిల్లీ పర్యటనకు ముందు డిసెంబర్ 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ఏకపక్షంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటుకు భారతదేశం మద్దతు ఇచ్చింది. 2018లో తనదైన దౌత్య కార్యకలాపాలను ప్రదర్శిస్తూ రమల్లాను సందర్శించిన మొదటి భారత ప్రభుత్వ అధిపతి మోడీనే. చివరకు 2020లో భారతదేశం ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థకు తన సాయాన్ని 4 రెట్లు పెంచాలని నిర్ణయించుకుంది. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ స్థావరాలను ఖండిస్తూ ఒక తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. అయితే 2014-2023 మధ్య పాలస్తీనా లక్ష్యాన్ని వంచకుండా ఇజ్రాయెల్కు దగ్గరవ్వడం ద్వారా భారతదేశం ఇజ్రాయెల్ సైనిక సాంకేతిక పరిజ్ఞానాలను పొందడం ద్వారా తన జాతీయ ప్రయోజనాన్ని పెంచుకుంది. ఒక పెద్ద భారతీయ సంస్థ టెక్ మహేంద్ర 2018లో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకార ఒప్పందంపై సంతకం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రోత్సహించిన వ్యవసాయ రంగంలో ఇండో ఇజ్రాయెల్ సహకారం కూడా ఊపందుకుంది. 2018లో 3000 మంది భారతీయ రైతులు అగ్రిటెక్ ఇజ్రాయెల్ 20వ ఎడిషన్లో పాల్గొన్నారు. కానీ సహజంగానే సైనిక రంగంలో పురోగతి చాలా వేగంగా ఉంది. భారతీయ కంపెనీలు అశోక్ లేలాండ్, అదానీ గ్రూప్, ఎల్బిట్ కోసం పరికరాలను తయారు చేయడానికి కట్టుబడి ఉండగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, రఫేల్
అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశానికి అత్యంత అధునాతన క్షిపణులను విక్రయించాయి. ఇజ్రాయెల్తో భారతదేశ సంబంధాలను మరింతగా బలోపేతం చేయడానికి అదానీ గ్రూప్ కూడా దోహదపడింది. ఇది 2017లో నరేంద్ర మోడీ టెల్ అవీవ్ పర్యటనతో కొత్త మలుపు తిరిగింది. 2018లో అదానీ గ్రూపు ఇజ్రాయెల్ ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్ 2020లలో గాజాలో ఉపయోగించిన డ్రోన్ హెర్మ్స్ 900 UAVని ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి అతిపెద్ద వెంచర్ను సృష్టించాయి. జూలై 2022లో హైఫా నౌకాశ్రయం కోసం ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం 70% వాటాతో అదానీ గ్రూప్ ఈ ఒప్పందాన్ని గెలుచుకుందని ప్రకటించింది. సెప్టెంబర్ 2024లో అదానీ గ్రూప్ సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ఉపయోగించే భాగాలను తయారు చేయడానికి ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్తో జాయింట్ వెంచర్ను స్థాపించింది. ఇది నరేంద్ర మోడీ తన ఆర్థిక ప్రాధాన్యతలలో ఒకటిగా భావించే పారిశ్రామిక కార్యకలాపాలలో ఒకటి. ఇక 2023 అక్టోబర్ 7 దాడులు వాటి పర్యవసనాలు పరిస్థితిని మార్చాయి. భారతదేశం నిశ్శబ్దంగా ఇజ్రాయెల్తో జతకట్టింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో భారతదేశం ఏ పక్షం వహించకుండా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నించింది. అక్టోబర్ 27, 2023న భారతదేశం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మానవతా సంధికి పిలుపునిచ్చే తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉంది. 120 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఉగ్రవాద చర్యల బాధితురాలైన భారతదేశం స్వయంగా ఇజ్రాయెల్ పట్ల సానుభూతి చూపుతుందని, హమాస్ దాడిని నేరుగా ఖండించని తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అప్పుడు పేర్కొన్నారు. ఇంకా 2024లో UN మానవ హక్కుల మండలిలో ఇజ్రాయెల్కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేయడంపై తీర్మానం ఓటింగ్కు వచ్చినప్పుడు భారతదేశం కూడా దూరంగా ఉంది. భారత సుప్రీంకోర్టు కూడా అదేవిధంగా తీర్పు ఇచ్చిందని గమనించాలి. అక్టోబర్ 2024లో ఇజ్రాయెల్కు భారతదేశ ఆయుధ ఎగుమతులను వ్యతిరేకించడానికి నిరాకరించింది. అయితే ఈ ఎగుమతులలో ప్రమాదం ముంచుకురాక తప్పదని థర్డ్ పార్టీలు ఇప్పుడే వెల్లడించాయి. మే 2024లో ఐఫా ఓడరేవుకు 27 టన్నుల పేలుడు పదార్థాలను తీసుకువెళ్తున్న భారతీయ నౌక స్పెయిన్లో ఆగేందుకు ఆదేశం అనుమతించలేదు. మరుసటి నెలలో అదేవిధంగా డాకింగ్ చేయకుండా నిరోధించిన మరొక నౌక స్లోవేనియాకు మళ్లించారు. అదే సమయంలో భారతదేశం, ఇజ్రాయెల్ తమ ఆర్థిక సహకారాన్ని పెంచుకున్నాయి. సెప్టెంబర్ 2025లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ భారతదేశాన్ని సందర్శించారు. ఈ అత్యంత వివాదాస్పద వ్యక్తి గాజా పౌరులను ఆకలితో చంపడం సమర్థనీయం, నైతికమని ప్రకటించాడు. చివరకు అతను మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 2 దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులను పెంచే లక్ష్యంతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. తన వంతుగా ఇజ్రాయెల్ రాయబారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధిపతిని కలిసి పాలస్తీనియన్లు మునుపటిలాగా అక్కడ పనిచేయలేరు కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తన దేశానికి అవసరమైన కార్మికులను పంపేందుకు సమావేశమయ్యారు. యూపీ నుండి 5,000 మందిని ఎంచుకున్నారు. 2020ల మధ్య నాటికి భారతదేశం ఇజ్రాయెల్ను ఎంచుకున్నట్లు స్పష్టమైంది. మోడీ ప్రభుత్వ ఈ వైఖరిపై కాంగ్రెస్ పార్టీతో సహా విద్యార్థులు, కొంతమంది మేధావుల నుండి తీవ్ర నిరసన ఎదురైంది. ఇక ఆర్థిక సహకారం, ఆయుధ ఒప్పందాలతో పాటు మోడీ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల వైఖరిని, దాని భావాజాలం, ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతం రెండింటి ద్వారా వివరించవచ్చు. నిజానికి హిందూ జాతీయవాదులు ఎల్లప్పుడూ జియోనిజంతో అనుబంధాన్ని కొనసాగించారు. ఇది అక్టోబర్ 7, 2022 దాడుల సందర్భంలో, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో స్పష్టంగా కనిపించింది. ఇజ్రాయెల్ స్థాపకుల మాదిరిగానే వారు తమ సమాజాన్ని ఒక మతాన్ని నమ్మేవారితో కూడినదిగా కాకుండా భూమిపుత్రులుగా, ఒక్క మాటలో చెప్పాలంటే సావర్కర్ థీమ్లా నిర్వచించారు. ఇంకా వారు ఒకానొక సమయంలో ముస్లిం దండయాత్రల కారణంగా హింసకు గురైన చరిత్ర బాధితులుగా తమను తాము భావిస్తారు. గాజా యుద్ధం నుండి ఉద్భవించిన సయోధ్యకు ముందే ముంబైలోని కాన్సుల్తో సహా ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఈ సైద్ధాంతిక సంబంధాలను ప్రోత్సహిస్తున్నారు. అక్టోబర్ 7, 2023 తర్వాత మంత్రులు, పార్లమెంటు సభ్యులతో సహా హిందుత్వ ఉద్యమ నాయకులు ఇజ్రాయెల్తో తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా సాధారణంగా ముస్లింలను కూడా నిందించారు. ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్, పాలస్తీనియా టెర్రరిజం వంటి హ్యాష్ ట్యాగ్ల ద్వారా ఇది రుజువు అయ్యింది కూడా. ఈ ఇజ్రాయెల్ అనుకూల పక్షపాతం ఎంత విస్తృతంగా వ్యాపించిందంటే న్యాయ వ్యవస్థ మరోసారి పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనను నిషేధించడం ద్వారా దానిని ప్రతిధ్వనించింది. చాలామంది బీజేపీ నాయకులు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, సోషల్ మీడియాలో పాలస్తీనా అనుకూల సందేశాలను పోస్టు చేసిన ఖాతాదారులను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. భారతదేశ ఇజ్రాయెల్ అనుకూల వైఖరిని
మోడీ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతం ద్వారా కూడా వివరించవచ్చు. ఇది ఇజ్రాయెల్ నమూనా నుండి స్పష్టంగా ప్రేరణ పొందింది. 2016లో ఉరి దాడులకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ దీనిని స్పష్టం చేశారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన సైన్యం శౌర్యం ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ ఇలా చేసిందని మనం వినేవాళ్ళం. భారత సైన్యం ఎవరికి తీసిపోదని దేశం చూసింది. 2023లో హిందూ జాతీయవాద నాయకులు ఇజ్రాయెల్ స్థానాన్ని భారతదేశానికి బదిలీ చేశారు. అదే ఏడాది అక్టోబర్ 7 తర్వాత దాని ప్రతిస్పందనను ఉగ్రవాద వ్యతిరేక చర్యగా విశ్లేషించారు. ఇది భారతదేశం కాశ్మీర్లో పాకిస్తాన్పై చేసిన లేదా చేయబోయే దాని మాదిరిగానే ఉంటుంది. అప్పటి నుండి ఇజ్రాయెల్ యుద్ధం హిందూ జాతీయవాద మద్దతుదారులకు వారి యుద్ధంగా మారింది. అర్నబ్ గోస్వామి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచలేదు. ఇది కేవలం ఇజ్రాయెల్ పోరాటం కాదు. ఇజ్రాయెల్ ఈ యుద్ధం మనందరి కోసం పోరాడుతుంది. వారు మహిళలపై అత్యాచారం చేసిన, పిల్లలను బందీలుగా ఉంచిన, పిల్లలను చంపిన సమూహంతో పోరాడుతున్నారు. ఇది భారతదేశానికి దూరంగా జరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ సరిహద్దు దాటి హమాస్ వంటి అనేక సమూహాలు అవకాశం కోసం వేచి ఉన్నాయి. కొన్ని భారతదేశంలోకి విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయి. హమాస్ పూర్తిగా నిర్మూలించకపోతే అటువంటి సమూహాలు భారతదేశంలో కూడా చేయడానికి ప్రయత్నిస్తాయని బుకాయించారు. ఇజ్రాయెల్ తన ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో భారతదేశానికి ప్రేరణగా ఉండడమే కాకుండా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పొందేందుకు వీలు కల్పించే పరికరాల వనరు కూడా ఆయుధ అమ్మకాల పరంగా న్యూఢిల్లీ, టెల్ అవీవ్ ఉత్తమ కస్టమర్లలో ఒకటిగా మారింది. మోడీ ప్రస్తుత ఇజ్రాయెల్ పర్యటన అదనపు ఆయుధ ఒప్పందాలకు దారితీయనుంది. మొత్తంగా ఇవన్నీ గమనిస్తే భారతదేశం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పక్షం వహిస్తుందని రూఢి అవుతుంది.